ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. ఓటింగ్ అనాలిసిస్ 4th వీక్ కొద్దిగా క్రూషియల్ వీక్. ఎవరికంటే కామనర్స్కి ముఖ్యంగా. వరుసగా 2 కామనర్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ 3 కామనర్స్ నామినేట్ అయ్యారు. సో 3 కామనర్స్ 3 సెలబ్రిటీస్ నామినేట్ అయ్యారు. సో కామనర్స్కి అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్తో హౌస్లోకి అడుగుపెట్టారు. ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఎంతమంది కామనర్స్ టాప్ 5లో ఉంటారు అడుగు పెట్టేటప్పుడు ఒక ప్రాపర్ హైప్తో వెళ్ళారనమాట. బట్ అక్కడి నుంచి మొత్తం అంతా రోల్ రివర్స్ అయిపోయింది. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. బట్ ఎనీవే, సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హ్యాట్రిక్ కొడతారా, వాళ్ళలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారా? ఏమైపోతుందంటే ఓనర్స్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్గా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పెట్టినప్పటికీ ఓనర్స్ టెనెంట్స్ అని ఏదైతే ఉందో అది నీరు గారిపోయే టైం వచ్చేసిందేమో అనిపించింది. అంటే కామనర్స్ ఎక్కువ మంది కనుక ఉండుంటే అది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టినా మనకి బయటికి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు నడుస్తా కొద్దిగా ఆడియన్స్కి ఎంగేజింగ్ ఉండేది. బట్ వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇంకా కంప్లీట్లీ కామనర్స్ అనే కాన్సెప్ట్ని మనం ఇంకా తీసేసుకోవాలి. మన మైండ్లో నుంచి, ఎవరి మైండ్లో నుంచి అని ఉంటే తీసేసుకొని ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కానీ ఈ సీజన్ కొనసాగిద్ది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తారు. సో అందులో కొంతమంది రాయల్ కార్డ్స్ ఉంటారు, కొంతమంది నార్మల్ వైల్డ్ కార్డ్స్ ఉంటారు, లేదంటే మొత్తం వైల్డ్ కార్డ్స్ ఉండొచ్చు. రేపు మనకి సెకండ్ పండగ అయిపోయిన తర్వాత 3rd నుంచి వైల్డ్ కార్డ్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రెజెంట్ మొత్తం స్టాప్ చేసి పెట్టారనమాట. ఇంటర్వ్యూస్ కూడా ఆఫ్ చేసి పెట్టారు. కొంతమంది ఇంటర్వ్యూ పిలిచి మరి చేయలే, పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సో దాని మీద క్లారిటీ వస్తుంది. సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్గా మళ్ళీ ఆ కాన్సెప్ట్తోనే కొనసాగిద్ది. అప్పుడు ఇంకా ఇప్పుడైతే ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళని కలిపేస్తారు. సో అది ఈ వారం కాకుండా నెక్స్ట్ వారంకి గ్రాండ్ లాంచ్ చేస్తారా, లేదంటే వీక్కి ఎంటర్ చేస్తారా? చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎవరికి ఇంకా తెలియదు, వాళ్ళకే ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇది సంగతి. ఓవర్వ్యూ చెప్పాలంటే ఇప్పుడు మనం ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరికి ఎక్కడ ఓట్లు పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఓటింగ్కి నేను లైక్ అడిగే ముందు చిన్న విషయం చెప్తా. ఈరోజు నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి కూడా చెప్తున్నా. అదేంటి అంటే నేను కష్టపడి రాత్రంతా మేలుకొని డీటెయిల్డ్గా లైన్ టు లైన్ న్యూస్ రీడర్లా చదువుకుంటా ఏమైంది అర్ధరాత్రి అనాలిసిస్ అని చెప్పి మొత్తం. ఎందుకంటే దాని మీద సింపుల్గా చెప్పేసి నా ఓవర్వ్యూ చెప్పేయచ్చు. బట్ మీకు తెలియాలి, చాలామంది చూడరు కాబట్టి నేను లైన్ టు లైన్ చెప్తూ, అది టైం టేకింగ్ అయినా సరే లైన్ టు లైన్ చెప్తూ, దానివల్ల నాకు రీచ్ పెరగకపోయినా చూసే వాళ్ళ వరకైనా డీటెయిల్డ్గా ఉండాలని చెప్పుకుంటూ వెళ్తా. అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే దాన్ని ఎవరో కాపీ కొట్టేస్తున్నారని. అంటే నాట్ ఓన్లీ లైన్స్ యాస్టీజ్గా మనం చదవటం వల్ల ఏంటంటే వాళ్ళు నీట్గా లైన్స్ చదివి దాని మీద వాళ్ళ ఓవర్వ్యూ చెప్పడమే కాకుండా అది ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ కానీ ఆ ఓవర్వ్యూ కానీ అవన్నీ కాపీ కొట్టేస్తున్నారు అని చెప్పి నాకు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు నాకు అది కోఇన్సిడెన్స్ అన్నట్టు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు కోఇన్సిడెన్స్ అనిపించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి మనకు అనిపించింది, వేరే వాళ్ళకి కూడా ఒపీనియన్ అనిపించవచ్చు. మన రాత్రి చేసింది వాళ్ళు చక్కగా ఆగి పగలు చూసుకొని చక్కగా పగలు పెట్టేస్తున్నారు. ఇంకొక అబ్జర్వేషన్ ఏం చేశారంటే మనం పెట్టకపోతే అప్పుడు పెట్టట్లేదు, మనం లేట్గా పెడితే వాళ్ళు లేట్గా పెడుతున్నారు. ఇలా చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఆడియన్స్. అయితే ఇప్పటికీ నేను దాన్ని ఒక కోఇన్సిడెన్స్గానే తీసుకుంటున్నాను. కాకపోతే ఏం చేస్తానంటే ఏదో రోజు కావాలని చెప్పి తప్పు చెప్పి పారదొబ్బుతా. కావాలని ఆ రోజు మీతో తిట్లు తింటా, నేను ఖచ్చితంగా తింటా మీతో తిట్లు. అరే అక్కడ జరిగింది ఇదైతే ఇది చేసేవారని, కానీ అది నేను కావాలనే చేస్తా. ఆ రోజు అందరు దొంగలు దొరికేస్తారు. అది సంగతి. సో అట్లీస్ట్ పోనీ చేసుకోండి. దానికి కనీసం నాకేం ప్రాబ్లం లేదు. ఇంకో ఇలా పలానా వాడు పెట్టాడు, నేను అందులోంచి నాకు చూసే ఓపిక లేదు, అందులోంచి నేను తీసుకున్నాను చెప్పానని చెప్పి అట్లీస్ట్ చెప్పేయండి, బాగుంటుంది. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకోవటం అది నిజంగా చేయకపోతే ఇట్స్ ఓకే. చేయకపోతే ఎవరేం ఫీల్ అవసరం లేదు, నేను ఫీల్ అవసరం లేదు, మీరు ఫీల్ అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవసరం లేదు. చేస్తే మాత్రం మీరు ఫీల్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ ఇప్పటి నుంచి ఆపేయండి దాన్ని. లేదంటే మాత్రం మళ్ళీ నాకు అనిపించింది కొన్ని మాటలు, కొన్ని క్లిప్స్ నాకు పంపించినప్పుడు చూస్తే యాస్టీజ్గా ఉందేంట్రా అన్నట్టు అనిపించింది, ఆ సెంటెన్స్లు కానీ ఏవి కానీ. ఎనీవే, సో వీడియో లైక్ చేసి చూడండి. ఓటింగ్లో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఈ వారం? సో 6 నామినేషన్లు ఉన్నారు. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు సేవ్ అయితే చూడాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో డీటెయిల్గా కింద కొద్దిగా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. అసలు మీరు నిజంగా ఓట్ చేస్తున్నారు లేదా ఆ విషయం, అంటే ఓట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. భయ్యా మేము ఓట్ చేయట్లేదని. అంటే మేము యూఎస్లో ఉంటాం, మాకు ఓట్ చేయడం అవ్వట్లేదు కానీ చేయట్లేదు కాదు, నిజంగా అవకాశం ఉండి చేయని వాళ్ళు. యూఎస్లో ఉన్న వాళ్ళు మీ బాధలు నాకు తెలుసు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీరు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు అనుకుంటా. సో ఇవ్వండి, మీరు ఓట్ చేయాలనుకుంటే అదే మీకు ఉన్న మార్గం అనమాట. సో ఈ వారం నామినేట్ అయిన వాళ్ళలో 3 సెలబ్స్, 3 కామనర్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్లో అయ్యారు. సంజనా గల్రాని గారు, నెక్స్ట్ రీతు చౌదరి, నెక్స్ట్ ఫ్లోరా సైని గారు ఓనర్స్ నుంచి అయ్యారు సెలబ్స్.
వెరాజ్ దివ్య నిఖిత శ్రీజ దమ్ము అండ్ హరిత హరీష్ వీళ్ళు కామనర్స్, అదే టెనెంట్స్. సో ఓనర్స్ ముగ్గురు, టెనెంట్స్ ముగ్గురు ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే నేను హైప్ కోసం డబుల్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి, కానీ ప్రెజెంట్ అయితే మాత్రం ఏం లేదు, అలా ఏం లేదు. నాకు తెలిసి 6 అయ్యారు కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నా అని అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఇంకా డైరెక్ట్గా డబల్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి డబల్ చేయాలంటే లాస్ట్ వీకే డబల్ చేయాలి. ఇప్పుడు డబల్ చేస్తారు, ఈ 6లో ఒక సెలబ్రిటీని, ఒక కామన్ తీసేస్తారా అన్నది మనకి ముందులో తెలిసింది అనమాట. టర్స్డే ఎప్పుడు వచ్చేవాడు తెలిసింది. అది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే వైల్డ్ కార్డ్స్, నెంబర్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. వైల్డ్ కార్డ్స్ ఎక్కువ నెంబర్లో ఉంటే ఇక్కడ హౌస్లోంచి తీసేస్తారు ఇద్దరిని. ఈ వారం ఇద్దరిని, వచ్చే వారం ఇద్దరిని అన్నట్టు తీసేస్తారు అనమాట. లేదు వైల్డ్ కార్డ్స్ కనుక తక్కువగా ఉంటే అప్పుడు తీరు సింగిల్ ఎలిమినేషన్, మేబీ నెక్స్ట్ వీక్ డబల్ చేసి దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ని ఎంటర్ చేస్తారు. సో ఈ కాంబినేషన్లోనే ఉంటుంది ఎప్పుడైనా సరే మామూలుగా అంటే నేను అనుకోవటం. సో ఇంకా ఓటింగ్ దానికి వద్దాం, మ్యాక్స్ టు మ్యాక్స్ సింగిల్ ఎలిమినేషన్ కానీ వెళ్దాం. ఓటింగ్లో దుమ్ము దులుపుతున్నారు సంజన గారు. నిజంగా సంజన గారు ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ ఎంటర్ అయిన రోజుల్లో ఎవరికి అంత హోప్స్ లేవు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సంజన గారి మీద కానీ, లేదంటే సుమన్ శెట్టి గారి మీద కానీ, ఫ్లోరా సైన్ గారి మీద, వీళ్ళెవరి మీద హోప్స్ లేవు. ఆ రేంజ్ నుంచి ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగినా కూడా ఆవిడ ఇంపాక్ట్ లేకుండా జరగట్లా. ఏం జరిగినా ఆవిడ చుట్టూనే జరుగుతుంది. ఎవరికే ఇష్యూ ఉన్నా ఆవిడతోనే ఉంటుంది. మీరు చూడండి, ఎవరిదైనా మెయిన్ గొడవలు తీసుకుంటే ఆవిడతోనే ఉంటాయి. రాముకు కూడా చివరికి ఆవిడతోనే, దివ్య బయట నుంచి వచ్చిన దివ్యకి ఆవిడతోనే, లోపల ఉన్న తనుజాకి ఆవిడతోనే, అందరికీ ఆవిడతోనే ప్రాబ్లం ఉంటుంది. ఇష్యూలన్నీ ఆవిడతోనే, రిలేషన్షిప్లన్నీ కూడా మళ్ళీ ఆవిడతోనే. ఇమాన్యుయల్ రిలేషన్షిప్, నెక్స్ట్ ఈ మధ్య శ్రీజ దగ్గర అవుతుంది. ఎందుకంటే ఆవిడ గేమ్ అర్థం చేసుకుంది, సంజన గారు చుట్టూ తిరుగుతున్నారు, గేమ్ తిరుగుతుంది కాబట్టి. బర్నీ గారు బాగానే ఉంటారు, ఆవిడతో బయట కోపం ఉన్న ఎవరైనా సరే బయటపడరు. ఫ్లోరా గారి రిలేషన్షిప్. సో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏదైనా ఉంది, పాజిటివ్ అని నెగిటివ్ అని ఏదైనా సరే బిగ్ బాస్ని ప్రజెంట్ మాత్రం ఆవిడ రూల్ చేస్తున్నారు. అది మాత్రం ఎవరైనా చెప్పుకోవాలి. సో ఓటింగ్లో మాత్రం క్వీన్ సంజన గారే టాప్ అంటే టాప్లో ఉన్నారనమాట, ఎక్దమ్ టాప్లో ఉన్నారు. సో నేనైతే మాత్రం స్టార్టింగ్ డేస్లో ఆవిడ ఎంటర్టైన్మెంట్, హిందీ బిగ్ బాస్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వస్తే నా మాటలు ఎలా చెప్పండి, అలాంటి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలోనే చూడండి అని చెప్పి పుష్ చేస్తూ ఉండేవాడు. సో అప్పటికి నాకు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారా అవరా అనిపిస్తూ ఉండేది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అవుతున్నారు. ఆవిడ సిచ్యువేషన్ తగ్గట్టు ఆవిడ గేమ్ ప్లాన్ మార్చుకుంటున్నారు. ఎవరిని ఎక్కడ ఎలా లాక్ చేయాలో లాక్ చేస్తున్నారు. ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరితో ప్యాచప్ చేసుకోవాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఉంచాలా లేదా ఎవరిని తీసేయాలా, నయానో భయానో ఏదోటి చేసి ఆవిడ అనుకున్నది ఆవిడ సాధిస్తున్నారు. మొండిగా అనుకోండి, లేదంటే తెలివిగా అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఆవిడ ఓటింగ్లో టాప్లో ఉన్నారు. ఆవిడకి చాలామంది ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు ఆవిడ గేమ్ స్టైల్కి కానీ, ఆవిడ ప్లేకి కానీ. సో ఆవిడకి గట్టిగా ఓట్లేస్తున్నారు. సో ఆవిడ టాప్లో ఉన్నారు. ఏ పోల్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఆవిడ కొద్దిగా టాప్లోనే ఉన్నారనమాట. అంటే ఎలిమినేషన్ పోల్ పెడితే ఆవిడకి అంత ఇది లేదు. అలాగే ఓట్ చేస్తారంటే కనుక ఆవిడ టాప్లో ఉన్నారు. సోషల్ మీడియా పోల్స్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కాదు ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, ఏంటి అంటే అది కూడా చెప్తాను. మరి బీభత్సమైన ఓటింగ్ లేదు. సో ఉన్న వాళ్ళల్లో క్వీన్ పొజిషన్లో ఉన్నారు, కానీ బీభత్సమైన ఓటింగ్ ఒక 40% ఓటింగ్ పడిపోతుంది, 50% ఓటింగ్ పడిపోతుంది అంటే లేదు. 24-25% ఉంది. ఇది చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఇంప్రూవ్ అవ్వాలంటే ఏంటంటే గేమ్ కొంచెం బలంగా ఆడాలి, టాస్కుల్లో ప్రతిభ చూపించాలి, సరేనా? లేదంటే పాయింట్స్, నామినేషన్ పాయింట్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు అది కానీ అక్కడ కానీ ఆవిడ కానీ స్ట్రెంత్ చూపిస్తే ఇంక వేరేగా ఉంటుంది. ప్రజెంట్ అంతా రియాక్షన్ గేమ్ నడుస్తుంది. నెక్స్ట్ యాక్షన్ గేమ్ నడాలి. ఆ విధంగా ఆవిడ గేమ్ కనుక టర్న్ చేయగలిగితే, ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత కొద్దిగా ఇంకొంచెం ఆవిడకి డిఫికల్ట్గానే ఉంటుంది గేమ్. బట్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ తర్వాత ఇంకొంచెం ఆవిడ అడాప్ట్ చేసుకొని కనుక గేమ్ని తిప్పితే టాప్ 5 వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక అనుకోని పరిణామం, హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఫ్లోరా సైని గారు కంటిన్యూస్గా టాప్ 2లో ఉంటున్నారయ్యా, ఏ వారం చూసుకున్నా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నారు. అది ఇనిషియల్గా కామనర్స్ మీద ఉన్న కోపంతో జనాలు ఫ్లోరా సైని గారు ఎట్టి పరిస్థితులను సేవ్ చేయాలని చెప్పి ఎవరైనా సరే ఫ్లోరా సైని గారు గుద్దుతా తీసుకెళ్ళి టాప్లో పెట్టారు. ఈసారి కూడా కైండ్ ఆఫ్ అలాగే ఉంది కొద్దిగా. బట్ ఈసారి మాత్రం ఆవిడ బాగా ఆడుతున్నారు, అది మనం గుర్తించాలి. బాగా టాస్క్లు ఆడుతున్నారు, బాగా పాయింట్స్ చెప్తున్నారు. మొత్తం ఒక చేంజ్ ఓవర్ అనేది వచ్చింది. 4 వీక్స్లో తీసుకుంటే లాస్ట్ వీక్ నుంచి ఇప్పటికీ ఆవిడలో చేంజ్ ఓవర్ వచ్చింది, అది కనిపిస్తుంది. అండ్ ఆవిడ చాలా లక్కీగా ఉన్నారు. ఆవిడకి లక్ ఉంది, ఆవిడతో ఉండే వాళ్ళకి కూడా లక్ ఉన్నట్టుంది. చెప్పాను ఇందాక నా వీడియోలో, ఆవిడకి ఎంత లక్ లేకపోతే వాళ్ళు ఎదురు కొట్టుకోవటం ఏంటి ఇమ్యూనిటీ టాస్క్లో, శ్రీజాకి ఈగో ట్రిగ్గర్ అవటమా, ఇంకోటి అవటం ఏంటి, ఆవిడకి బాల్ ఇటు ఏంటి, ఆవిడేసి ఇమ్యూనిటీ పొందటం ఏంటి. లేదంటే బిగ్ బాస్ ఛాన్స్ తీసుకోవచ్చు కదా, లాస్ట్ వీక్ ప్రియాని కాపాడాలనుకుంటే ఫ్లోరాని తీసేసి. దాని తర్వాత వరుసగా టాస్క్లకి వెళ్ళటం ఏంటి.
నామినేషన్లు చేయటం ఏంటి, నామినేషన్ పాయింట్లు భయంకరంగా పెట్టడం ఏంటి. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఈ టీంకి వచ్చి టీం మారిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ 2 రౌండ్లు గెలిచారు ఆ టాస్క్లో. కళ్యాణ్ కంటెండర్ అయ్యాడు. పక్క టీం భరణి గారు లాంటి టీంని బయటికి తీసేశారట. సో ఇలా మొత్తానికి ఆవిడది లక్కు నడుస్తుంది. గ్రహాలన్నీ అనుగ్రహించినప్పుడు ఏమి చేయలేమురా, దుష్టగ్రహాలన్నీ దూరం అయిపోవటమే. సో ఇంక మనం వెనక తగ్గాల్సింది విషయాలు అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఫ్లోరా గారిని తీసేయండి రోజు నేను ఓట్లు పడుతున్నా సరే, ఓట్లు పడినా సరే తీసేయాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఆవిడ చూపిస్తున్నారు కాబట్టి, ఆవిడ ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి ఇంకా తప్పదు. నెక్స్ట్ దివ్యానికిత, రీతు వీళ్ళిద్దరూ కొద్దిగా పోటీ పడుతూ ఉన్నారు. నాకైతే రీతుని చూస్తే మాత్రం పాపం అని అనిపిస్తుంది. ఎందుకు చెప్తాను చూడండి, అయ్యో అనిపిస్తూ ఉంటుంది. గేమ్ బాగా ఆడుతుంది అమ్మాయి, బలంగా ఆడుతుంది, నామినేషన్లు బలంగా డిఫెండ్ చేసుకుంటుంది, ఎవరైనా చూడట్లా, పాయింట్లు బలంగా పడుతుంది, టాస్కుల్లో ఇచ్చిపడేస్తుంది, మొత్తం బలవంతా పడుతుంది. కాకపోతే ఆవిడకి బయట కొన్ని పరిణామాలు ఏవైతే జరిగినాయో లాస్ట్ వీక్ అవి కొంచెం దెబ్బ కొట్టినాయి. కానీ బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నేను ఎప్పుడు నమ్మేది చెప్తాను చూడండి, బిగ్ బాస్ హౌస్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం బయట ప్రజలు ఏమనుకున్నా సరే బిగ్ బాస్ని చూసి బిగ్ బాస్ని ఓన్ చేసుకొని బిగ్ బాస్నే ఉండేవాళ్ళు మాత్రం బయట జరిగే విషయాల్ని లోపల దాన్ని కనెక్ట్ చేయరు. లోపల నువ్వు ఎలా ఉన్నావు, లోపల నువ్వు గేమ్ ఆడుతున్నావు లేదా, లోపల నువ్వు ఏం చేస్తున్నావు అంతే మ్యాటర్. నాకైతే మాత్రం అదే. బయట 100 జరుగుతాయి, నేను దాన్ని అయితే మాత్రం పట్టించుకోను. ఆ 100 జరగడానికి 100 కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు వస్తుంది, అప్పుడు రావచ్చు కదా, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎనిమిస్ వాళ్ళ లేదంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా సరే వాళ్ళ లోపలికి ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు అట్లా ఆవిడ తప్ప రైట్ అన్నది నేను అక్కడ జడ్జి చేయను, దాన్ని జడ్జి చేయను, నాకు అనవసరం అది. నేను లోపల ఆవిడ ఏమాడుతున్నానంటే జడ్జి చేస్తా. నాలాంటి ఆడియన్స్ చాలామంది ఉన్నారు, నేను నమ్ముతా. అవునా కాదు కింద కామెంట్ చేయండి. మనకు రీతు నచ్చచ్చు నచ్చకపోతే, ఆ గేమ్ ప్లే నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ జనరల్గా రీతుని తీసేసిన ఏ కంటెస్టెంట్ అయినా ఒకసారి హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట జరిగే విషయాలుతో మనం జడ్జి చేయమేమో అన్నది నా భావన. నేనైతే చేయను. సో దానికి లింక్ చేసి బయట ఆవిడ ఎలా ఉందంటే లోపల కూడా ఎలాంటిదే అలాంటి మాటలు మాట్లాడను. అది రీతు అయినా సంజన గారైనా ఎవరైనా సరే లోపలికి వచ్చిన తర్వాత అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ లోపల గేమ్ వరకే మాట్లాడతాం. మళ్ళీ వాళ్ళు గేట్ దగ్గర బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో మన చుట్టకాలన్నీ బ్రేక్ అయిపోతాయి, వదిలేసుకోవటం. ఎక్కడి వరకు ఉన్నంత వరకు మనం చుట్టాలన్నమాట, చుట్టం మనం బరంబరం. సో కానీ అది ఎఫెక్ట్ కొట్టి కొద్దిగా ఆవిడకి ఓటింగ్ తగ్గడం అంటే ఆవిడకి ఏం భయంకరమైన ఓటింగ్ లేదు యాక్చువల్గా, కానీ పెరిగేదేమో దానివల్ల కొద్దిగా ఆడియన్స్ అవునా ఇలా జరుగుతుంది కొంతమంది ఆడియన్స్ ఎఫెక్ట్ అయ్యారేమో అనిపించింది. బట్ ఓవరాల్గా తర్వాత అది మర్చిపోతారు, ఎవెన్చువల్లీ మర్చిపోయి ఆవిడ కానీ గేమ్ ఇంకా బలంగా ఆడితే కనెక్ట్ అవుతారు. యాక్చువల్గా మంచి ఓటింగ్లో ఉండాల్సిన అమ్మాయి అనిపించింది నాకు ఆవిడ ఆటకు మాత్రం, బట్ అంత గుర్తింపు అయితే లేదు. సో దివ్యానికిత తనను దాటి ఒక 2% 1% సోషల్ మీడియా పోల్స్లో ఉంది అంటే ఆవిడకి కొద్దిగా తక్కువ ఉందంటే అర్థం చేసుకోవాలి. దివ్యానికిత ఇప్పుడే వచ్చారు, ఆవిడకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆవిడకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 అడ్వాంటేజ్లు. ఒకటి గేమ్ చూసి వచ్చారు, 2 ఏంటంటే ఆవిడ ఏ కేటగిరీలో వచ్చారో ఆ కేటగిరీ వాళ్ళు డౌన్ఫాల్లో ఉన్నారు. అంటే ఈ కామనర్స్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు డౌన్లో ఉన్నారు. సో ఆవిడకి తెలుసు వాళ్ళు డౌన్లో ఉన్నారని తెలుసు, దానికి రీజన్లు తెలుసు, ఆవిడకి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. బట్ నేను ఇచ్చే పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆవిడకి చాలామంది వైల్డ్ కార్డ్స్ అన్నీ తెలిసినా కూడా లోపలికి వచ్చేవాడికి ఏం చేయలేరు. కొంతమంది అసలు తెలుసుకొని కూడా తెలుసుకోరు, అది బద్ధకం వాళ్ళకి. లోపలికి వెళ్ళి ఏదో ఆడదాం 2 వారాలు ఉందా 5 లక్షలు తీసుకెళ్ళిపోదాం అన్నట్టు కూడా 100 మంది ఉంటారు. కానీ ఆవిడ తెలుసుకొని వచ్చి దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బట్ ఎక్కువ బయటపడిపోతే ఆవిడకి ప్రమాదం. బట్ ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే మాత్రం దివ్య గారి గేమ్ బాగా నడుస్తుంది. ఆవిడ మాట్లాడే మాటలు చాలా బాగుంటున్నాయి. ఆ పదాల ఉచ్చరిక అమరిక ఏదైనా అనుకోండి తెలుగుని స్పష్టంగా పెట్టుకుంటా ఎక్కడ నోరు జారకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే ఆవిడ టార్గెట్లు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. తనూజ భరణి గారితో ఇది ముఖ్యంగా భరణి గారితో ఉండటం, దాని తర్వాత సంజన గారితో రైవలరీ, సంజన గారి కోసం భరణి గారికి కొంచెం ఎక్కించి చెప్పడం. నైట్ మిడ్నైట్ టాక్స్ చూడని వాళ్ళు ఉంటే దీనికన్నా ఒక వీడియో ముందు ఉంటుంది, 2 వీడియోలు ముందు ఉంటుంది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉంటాయి. వాళ్ళ గేమ్ని ఒక్కొక్కరు భరణి గారి గేమ్ని డీకోడ్ చేసుకోవడం, శ్రీజ భరణి గారి గేమ్ని డీకోడ్ చేయటము, లేదంటే దివ్య సంజన గారి కోసం భరణి గారికి చెప్పటము, చాలా ఎవరి ప్లాన్లు వాళ్ళలో ఉంటారు. అన్ని డిస్కషన్స్ అందులో ఉంటాయి, నీట్గా చూసుకోండి. సో ఇలా ఆవిడ ప్లాన్లో ఆవిడ ఉన్నారు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే ప్రస్తుతం అయితే ఆవిడ కొంచెం టాప్లోనే ఉన్నారు. కాన్ఫిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు. ఫర్దర్గా ఏం జరిగిద్ది అన్నది తెలియదు, ఎందుకంటే ఆవిడ చూసి వచ్చింది ఆ ఫ్యూయల్ మొత్తం ఒక 1 వీక్ లేదంటే 2 వీక్స్ సరిపోతాయి. దాని తర్వాత ఈ 2 వీక్స్లో ఏం జరిగింది ఆవిడకి తెలియదు. సంజన గారు టాప్కి వెళ్ళారా, సంజన గారు నెగిటివ్ అయ్యారా, తనుజ గారు వెళ్ళారా, తనుజ గారు నెగిటివ్ అయ్యారా, ఇమ్మాన్యుల్ ఏం చేస్తున్నాడు, ఇలాంటి చాలా పాయింట్స్ ఉంటాయి. సో ఇది కొంచెం అర్థం కాదు. సో అక్కడ తర్వాత ఆవిడ గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నదో అప్పుడు అర్థమైంది. ప్రెజెంట్ అయితే మాత్రం బాగుంది, అది ఎవరైనా ఒప్పుకోవాలి. సో దివ్యానికితో కొద్దిగా టాప్లో ఉన్నారు, రీతు చౌదరి కొంచెం డౌన్లో ఉన్నారు. ఆవిడకి 17 ఉంటే ఇవిడికి 15 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేపాటికి బాటమ్ టూ చాలా దగ్గరగా 2% డిఫరెన్స్తో శ్రీజ దమ్ము, హరిత హరీష్ గారు ఉన్నారు. శ్రీజ దమ్ము గారు పైన ఉన్నారు, హరిత హరీష్ గారు కింద ఉన్నారు. వీళ్ళిద్దరూ బాటంలో ఉన్నారు.
ఏ సోషల్ మీడియాలో ఏ ఒపీనియన్స్ పోల్స్ తీసుకున్నా కూడా వీళ్ళిద్దరు మాత్రం బాటంలో ఉన్నారు. కానీ యూట్యూబ్కి వ్యతిరేకంగా అంటే యూట్యూబ్ పోల్స్ కానీ లేదంటే సోషల్ మీడియా పోల్స్ కానీ ఆపోజిట్గా ఇన్స్టాగ్రామ్ పోల్స్ ఉన్నాయి. నా ఛానల్లో నాకు 20,000 ఫాలోవర్స్ ఉన్న, అందులో ఓటింగ్ శాంపుల్ చాలా చిన్నదైనా కూడా అందులో ఏంటంటే వెరైటీగా చెప్తాను. శ్రీజ టాప్లో ఉంది. సో శ్రీజ గారు టాప్లో ఉన్నారు, సంజన గారు సెకండ్ థర్డ్ అన్నట్టు ఉన్నారు, మధ్యలో దివ్య నిఖిత గారు ఉన్నారు, బాటంలో వచ్చేపాటికి మాత్రం ఫ్లోరా హరీష్ ఉన్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఫ్లోరా గారు కిందకు వచ్చారు, హరీష్ గారు ఆవిడ కన్నా కింద ఉన్నారు. సో ఇప్పుడు ఇది ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. జనరల్గా అయితే అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు మారింది? ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఏమంటారు బ్రాడ్కాస్ట్ ఛానల్స్లో ఉన్న పోల్స్లో ఉన్న లూప్ హోల్ ఏంటంటే బగ్ ఏంటంటే మల్టిపుల్ పీపుల్ ఓట్ చేసేయచ్చు. వేరేస్ యూట్యూబ్ ఈ సోషల్ మీడియాలో ఉండే ఒపీనియన్ పోల్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ఓటు వేయగలం, అది కూడా ఒకసారి వేయగలం. సో దానివల్ల కొద్దిగా తేడా కూడా ఉండొచ్చు. ప్రతిసారి రెండు సేమ్ ఉంటాయి, ఈసారి రెండు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, అదే తేడా. సో వీటి ప్రకారం కనుక చూసుకుంటే శ్రీజ దమ్ము సేవ్ అవ్వడానికి, అంటే అక్కడి నుంచి బాటం పైన ఉన్నారు, ఇక్కడేమో టాప్లో ఉన్నారు కాబట్టి శ్రీజ దమ్ము సేవ్ అవ్వచ్చు అనుకున్నాం. బిగ్ బాస్ కూడా ఇద్దరికి దగ్గరికి వస్తే శ్రీజ దమ్ము నెక్స్ట్ హరీష్ దగ్గరికి వస్తే శ్రీజ దమ్ముని సేవ్ చేసుకోవడానికి చూస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ ఈరోజు కూడా కొద్దిగా నెగిటివ్ ఫుటేజ్ స్టార్టింగ్లో ఆ కెమెరాలతో మాట్లాడుకుంటా సుమన్ శెట్టి గారిని అయితే లిటరల్గా అయినా నాకైతే ఏం చేస్తానైనా ఏంది ఇది హ్యూమరా లేదంటే ఏంటి టార్చర్ చేస్తానని అనిపించింది. ఇండైరెక్ట్గా వేస్తానే ఉన్నాడు సెటైర్లు. మీరు చెప్పండి సార్, నేను చేస్తాను, రాత్రంతా ఇక్కడ ఉండిపోతాను, రోజంతా ఇక్కడ ఉండిపోతాను, కూర్చొని ఒక్కొక్కటి పీకుతానండి, తీస్తానండి. అంటే మా వాళ్ళు పిచ్చోళ్ళండి, మాకు పని చేయించుకోవడం రాలేదు కదండి, మీరు చెప్పండి చేస్తాను, తర్వాత నేను వానర్ అవుతాగా, నేను చూపిస్తాను అని చెప్పి నేను ఉదయం 8 ఆల్రెడీ చేశానండి. మీరు చెప్తే నేను ఎక్కడ ఉండిపోతానండి, మీరు ఏం చెప్తే అది 12 చేయమంటారా సార్? 12 చేస్తాను. నాకు అర్థం కాదు ఏంది, ఎందుకు నేను మిమ్మల్ని అనట్లేదండి, మళ్ళీ అంటారు ఆయన మిమ్మల్ని అనట్లేదండి, నేను మిగతా వాళ్ళని అంటే మీకు అర్థమవుతుంది. కానీ అదేదో టార్చర్ చేస్తున్నట్టు ఉంది. ఆయన గట్ట అలా ఊరుకున్నాడు, కానీ నేనంటే తిరిగి గట్టిగా ఇచ్చేవాడిని, చేత చేయలేదండి లేదన్నట్టు. దేని నాకు అర్థం కాల, ఎవరి మీద కోపం, ఎవరి మీద ఏంటి? దాని తర్వాత కెమెరాలతో మాట్లాడుకుంటే కెమెరాలో ఫ్రెండ్స్ అని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నాడు. నాకు అదంతా ఫుటేజ్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అది కనుక ఎపిసోడ్లో వేసారంటే ఖచ్చితంగా ఈ వారం డేంజర్ బెల్స్ హరిత హరీష్ గారికి, అది మాత్రం పక్కా అయిపోవటమే. ఎందుకంటే అది ఖచ్చితంగా సాలిడ్ నెగిటివ్గా అనిపించింది నాకైతే. సో అది వేస్తే మాత్రం ఆయనకి ఇంకా టాటా బై బై మనం చెప్పేసుకోవచ్చు, దాని ప్రకారం ఫిక్స్ అవ్వచ్చు. సో కామన్గా ఉన్న పాయింట్ ఇప్పుడు శ్రీజ పైన ఉందా కింద ఉందని తీస్తే మాత్రం హరిత హరీష్ గారు మాత్రం బయట ఉన్న సోషల్ మీడియా పోల్స్ యూట్యూబ్లో ఎవరు ఎలిమినేట్ చేయాలన్నా ఆయన ముందు ఉంటున్నారు, యూట్యూబ్లో ఎవరికి ఓట్ వేయాలంటే ఆయన లీస్ట్లో ఉంటున్నారు. సో యూట్యూబ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అన్నీ తీసుకుంటే వీళ్ళన్నీ రూట్స్ అన్నీ ఒక జంక్షన్లో కలుస్తాయి కదా, ఆ జంక్షన్లో ఆయన ఉన్నారు. సో ఈ వారం నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఆయనకి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన లీస్ట్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ఆయనకి టాటా బై బై చెప్పే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అంటిల్ అన్లెస్ ఓవర్ ద వీక్ ఆయన ఏదైనా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తిరిగి వస్తే మాత్రం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఆయన రారు. ఆయన ఒకసారి ట్రిగ్గర్ అయ్యి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతే ఆయన అందులోంచి బయటికి రాకపోతున్నారు. ఈ గేమ్లో బిగ్ బాస్ గేమ్లో ఏదైనా మన ట్రిగ్గర్ అయ్యి మనం కనుక పడిపోవటం ఇన్ ద సెన్స్ ఒక థాట్ ప్రాసెస్లో కానీ అక్కడ ఇరుక్కుపోతే నువ్వు ఎంత క్విక్గా బయటకు వస్తున్నావు అందులోంచి అన్నదే గేమ్. ఆయన రాలేకపోతున్నాడు. నిన్న నామినేషన్ తర్వాత ఆయన ట్రిగ్గర్ అయిపోయారు, మొత్తం ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కూడా అంతే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ట్రిగ్గర్ అయిపోతే ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు, కెమెరాలతో మాట్లాడుకుంటున్నారు, దట్ అదేం పాజిటివ్గా ఉండట్లేదు. సో ఇలా మూడ్ ఆఫ్ అయిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని బిగ్ బాస్ టీము టాటా బై బై చెప్పే అవకాశం ఉంది. గేమ్ యాక్టివ్గా ఉండి బాగా ఆడి ఇచ్చేయాలి. బట్ సర్లేండి, ఆయన ఇంకా మరి ఓవర్ ద వీక్ చూసిన తర్వాత ఇంకా ఆయన గురించి లాస్ట్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అబ్బా, అది మాత్రం నొప్పుకుంటా, కానీ పనికి రాకుండా పోతున్నాయి. అది ఆయనకి అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పినా కూడా ఆయన తీసుకోవట్లేదు, ఎవరు చెప్పినా. అది ఇంకెవరు చెప్పేవాళ్ళు కూడా ఆయన చుట్టూ ఎవరు లేరు. ఎందుకంటే ఆయన చెప్పినా తీసుకోరు, భయపడతారు. ఆయన నేను అందరికీ చెప్తున్నాను అనుకుంటూ ఉంటారు. ఎనీవే, సో ఇది హరిత హరీష్ గారికి కనుక మీరు ఓటేస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి అంత కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక ఓటింగ్ అనాలిసిస్తో మనం కలుద్దాం. కాసేపు అయిన తర్వాత లైవ్లో ఆయన ఏం మాట్లాడారు కెమెరాలతో అదేమైనా ఒకవేళ యూస్ఫుల్గా ఉంటే దానికి సపరేట్గా వీడియో చేసి పెడతాను, చిన్న వీడియో ఏదైనా. అంతే, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.